జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుతున్నారని విశ్వసించుచున్నాము. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో వచ్చిన ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తారని మేము విశ్వసించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Greetings to you, dear people of God. దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా శుభములు. We welcome you all to this wonderful program of New Life in Jesus. క్రీస్తులో నూతన జీవం అనేటువంటి ఈ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. Hope you are blessed by all the TV programs that which we are doing. ఈ దూరదర్శన ద్వారా వచ్చేటువంటి కార్యక్రమములన్నిటి ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నిరీక్షిస్తున్నాము. By the wonderful grace of God, we are being empowered to take God's word to different places, even by evangelism. దేవుని ఆశ్చర్యకరమైన కృపను బట్టి దేవుని వాక్యమును వివిధ ప్రాంతములకు ప్రచురించుచు ఉండుటకు దేవుడు ఇచ్చుచున్న సమయం కొరకు వందనాలు. We take all time to magnify and glorify God for His wonders and strength. సమయం అంతా కూడా దేవుని యొక్క మహిమలను హెచ్చించి ఆయనను ఘనపరచుటకే వాడుదాము. And we thank you all for viewing this all times, all episodes, and being a great blessed for the kingdom of God. మీరందరూ కూడా ప్రతి కార్యక్రమమును తిలకించి ఆశీర్వదింపబడుచున్నందులకు దేవునికి వందనములు. And in the last episode, గత కాలమందు we meditated, we have to seek to live. మనము జీవించాలి అంటే దేవునిని వెతకాలి అని తెలుసుకున్నాం. And it is our meditation from book of Amos chapter 5. ఆమోసు 5వ అధ్యాయములో నుండి మనము ఆ విధముగా గ్రహించాము. And we understood that Amos is 8th century prophet. His message is to Israel, the northern kingdom. 8వ శతాబ్దపు కాలములో ఉన్నటువంటి ఆ ఆమోసు ఇజ్రాయేలు దేశమునకు ఉత్తర దిక్కున ఉన్నటువంటి ప్రజలకు ప్రకటించాడు. And Israel is in different kinds of wicked things, seeking other gods and going astray from God during the time of Amos. నిజ దేవునిని పూజించుట మాని దేవతలను పూజించేటువంటి దుష్ట జీవితములో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. And in those situations, ఆ పరిస్థితులలో Amos, a shepherd man, ఆ పశువుల కాపరి అయిన ఆమోసు he is taking the God's word and going before kings and Israelites and authoritative people and telling these words to them. దేవుని వాక్యముతో వెళుచూ ఉన్నాడు అధికార పూర్వకమైన ప్రజల దగ్గరకు, రాజుల దగ్గరకు, సామాన్య ప్రజలకును. He is telling, "Hear, dear people of Israel. ఇశ్రాయేలు జనులారా ఈ దేవుని మాట వినుడి. Hear, O king. రాజులారా వినండి. This is what Lord says. ఇదే దేవుని వాక్కై ఉన్నది. Destruction is going to come to you. మీకు నాశనము రాబోతూ ఉన్నది. A time of not winning in wars were coming to you. యుద్ధాలకు వెళతారు కానీ మీకు జయము దొరకదు. A time where you will be devoured and reduced to nothing is coming to you. మీరు మృంగి వేయబడి నాశనమైపోతారు. Because you are not seeking God. ఎందుకనగా మీరు దేవునిని వెతుకుటలేదు గనుక. And we meditated that we have to seek God to live firstly. ముందు మనము జీవించాలి అంటే దేవునిని వెతకాలి అని నేర్చుకున్నాము. మొదటిగా In verse 5, 4 and 5 we understood this thing. 4-5 వచనాలలో ఈ సంగతులను మనం గ్రహించాము. And secondly, let us read verse 14. 14వ వచనము చూద్దాం. రెండవదిగా Verse 14 reads like this. 14వ వచనము ఏ రీతిగా ఉన్నదంటే, Seek good, మంచిని వెతకండి, not evil, దుష్టత్వమును కాదు, that you may live. నీవు జీవించునట్లు మంచిని వెతుకు. Then the Lord God Almighty will be with you. ప్రభువైన యెహోవా సర్వశక్తిమంతుడు నీతో ఉంటాడు. Just as
he said. ఆయన చెప్పిన రీతిగానే ఆయన ఉంటాడు. This is the word that which Amos is telling ఆమోసు ప్రకటించుచున్న వాక్కు ఇదే. to the corrupted people, పతనమైపోతున్నటువంటి ప్రజలకు, to the people who are living in evil ways. దుష్టత్వములో కలుషితమైపోయిన ప్రజలకు ప్రకటించుచున్నాడు. If you want to live in the dreadful situations, ఇటువంటి భయంకర జీవిత విధానములో నీ ఉంటే, if you want to live in this dying or the place where the place is filled with the darkness of death, నరకము అనేటువంటి మరణం అనేటువంటి చీకటితో ఉన్నటువంటి బ్రతుకులలో మీరు ఉండే కంటే, you have to seek God, and secondly you have to seek goodness. మంచిని వెదకి దేవునిని వెదకాలి నీవు జీవించున్నట్లు. Firstly seek God to live, జీవించుటకు దేవునిని వెదకు, and secondly seek good to live. మంచిని వెదకు నీవు బ్రతుకుడు నిమిత్తమై. Especially what is the evilness that is there in the time of Amos in 8th century? ఆ 8వ శతాబ్దపు ఆమోసు కాలములో ఉన్నటువంటి దుష్ట జీవిత విధానం ఏ రీతిగా ఉన్నది? In verse 10, 11 and 12 it was written explicitly there. 10, 11, 12 వచనాలలో స్పష్టముగా చెప్పబడి ఉన్నది. Amos chapter 5 verse 10, 11 and 12. 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలలో People who are hating the justice in courts, నీతిని వారు తృణీకరించుచున్నారు, and they were telling all types of disgusting things against God, దేవునికి వ్యతిరేకముగా భయంకరమైన మాటలు పలుకుచున్నారు, and they were laying higher taxes upon the poor people, పేద ప్రజలకు భయంకరమైనటువంటి పన్నులు విధిస్తూ ఉన్నారు, and they were looting the grains of the farmers, వ్యవసాయకుల యొక్క ధాన్యమంతా కూడా దొంగిలించుచూ ఉన్నారు, oppressing the farmers, and with that money they were building nice buildings. వ్యవసాయకులను ఆ రీతిగా అణగద్రొక్కి తమ సొంత భవనములను నిర్మాణము చేసుకొనుచున్నారు. Even in some part of this book it is written that they were living making the furniture with ivory. ఎంతో గొప్పదైనటువంటి దంతపు పనిముట్లను చేసి వారు చేయుచూ ఉన్నారు. Do you know what is ivory means? ఐవరీ అనేటువంటిది, దంతపు పని అనేటువంటిది ఏమైనా గమనింపున్నదా మీకు? Ivory means the teeth or that horns which will be there to elephant. ఏనుగు దంతములతో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువు. So that much precious things they were buying with the money they were getting by oppressing the poor people. పేద ప్రజలను అణగద్రొక్కి లాక్కున్నటువంటి ధనము ద్వారా ఆ దంతపు పనిముట్లను చేసుకొని సుఖవంతులుగా ఉంటూ ఉన్నారు ప్రజలు. By looting the grains from farmers, వ్యవసాయదారుల దగ్గర నుండి ధాన్యము దొంగిలించి, building a higher good mansions and buildings and living there. ఉన్నత స్థలములుగా వారి యొక్క భవనములను నిర్మాణము చేసుకొనుచున్నారు. And then God says, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, because you are doing this thing, ఇటువంటి జీవిత విధానములో నీవు ఉన్న కారణాన you will not drink from the vineyards that which you have. నీకున్నటువంటి ద్రాక్ష తోటలలోని ద్రాక్ష రసము నీవు త్రాగలేవు. And you will be offended for all the great things, great sins you have done. నీవు చేసిన విస్తార పాపములను బట్టి నీవు శిక్షింపబడదు. Do you know what else they were doing? ఇంకా ఏం చేస్తున్నారో తెలుసా వారు? They were taking bribes from innocent people. అమాయకుల దగ్గర నుండి లంచములు పుచ్చుకొనుచూ ఉన్నారు. And even they were laying false witnesses and false accusations upon poor people. అబద్ధ సాక్ష్యములు చెప్పి పేద ప్రజల దగ్గర నుండి భయంకరముగా దోచుకుంటూ ఉన్నారు. When you are hearing all these things, ఇటువంటివి అన్ని వినుచూ ఉన్నప్పుడు is it looking similar to the present days? ఈ దినములలో ఏమైనా నీవు చూడగలుగుతున్నావా అటువంటి పరిస్థితి? Yes, same is happening even today. అవును ప్రియులారా, అదే ఈ దినమున కూడా జరుగుతూ ఉన్నది. Evilness is flourishing. ఎక్కడ చూసినను దుష్టత్వము ప్రబలుచున్నది. Wickedness is running like river streams. దుష్టత్వము ప్రవాహముగా వెళుచూ ఉన్నది. Where the people of God have to stand and stop, it is the time now. ఎక్కడ దేవుని ప్రజలు నిలువబడి దానిని ఆపడానికి నిలువబడాలో ఆ సమయం ఇది. It is the time that come we have to stand and seek good. మంచిని వెదకేటువంటి సమయం ఇది. Yes, today also we see farmers who are being oppressed. ఈ దినములలో కూడా వ్యవసాయదారులకు గిట్టుబాటు ధరలు లేక బాధపడేటువంటి దినాలు చూస్తున్నాం మనం. And especially this 2020 and 20 was first year we see the farmers were doing hartals against central government. మనం చూసాము గత కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవసాయదారులందరూ కూడా తిరుగుబాటులు చేసి
దారుణాలు చేసిన విధానములు, even today, because of the distractions they were getting, they were standing firm and fighting. వారికి కలుగుతున్నటువంటి నష్టమును బట్టి వారు ఎంతో రీతిగా పోరాడుతూ ఉన్నారు. And we see the millionaire people, the billionaires who are becoming greater, wealthy again and again, more and more wealthier. మరొక ప్రక్క బిలియన్లు సంపాదించి ధనికుడు ఇంకనూ ధనికుడైపోతూనే ఉన్నాడు. The contest where the poor were getting poor and the middle class were getting into poor situations. ఇంకనూ మధ్య స్థాయిలో ఉన్న వారందరూ కూడా పేదవారైపోతున్నారు, పేదలు ఇంకనూ పేదవారైపోతున్నారు. But the billionaires only were increasing and getting more wealth. ధనవంతులే ధనమును కూడబెట్టుకొని ఇంకనూ ధనికులైపోతూ ఉన్నారు. They were drinking the blood of the poor and middle class people and building big buildings and living పేద there. ప్రజల రక్తమును త్రాగి అన్నట్లు వారిని పిండి పీడించి వారు అధికులవుతున్నారు. I am not against living a luxurious life. నీ జీవితం సుఖవంతముగా ఉండకూడదని నేను అనడం లేదు. But that luxurious life did not come out of oppressing the people and living their expenses. నీ సుఖ సౌఖ్యములకై పేద ప్రజల యొక్క రక్తమును బలి ఇవ్వనక్కరలేదు. That is what happened in the time of Amos. ఆమోసు కాలంలో జరిగిన జీవిత విధానం అదే. The wealthier, to live a wealthy life, they were oppressing the poor ones, ధనికులు ఇంకను ధనికులవడానికి పేదలను అణగద్రొక్కుతూ ఉన్నారు, looting the people, వారిని దోచుకుంటూ ఉన్నారు, distracting them. వారిని నాశనం చేస్తూ ఉన్నారు. And even we heard bribes were being taken there, that place. లంచములు కూడా పుచ్చుకుంటూ ఉన్నారు. Bribes from people were being taken that place. ఆ లంచములు తీసుకుంటూ ఉన్నారు. From the innocent they were taking bribes and not giving proper justice to them. అమాయకుల దగ్గర నుండి లంచం తీసుకొని వారికి న్యాయమే చేయడం లేదు. In these days, how many people we see bribes were becoming as a custom and practice to the people ఈ దినాలలో today. కూడా అది ఒక అలవాటుగా మారిపోయి ఎంతమంది లంచాలకు ప్రభు బలైపోతున్నారో చూడండి. Innocent people were giving a huge amount of bribe, but still their work were not be done. అమాయకులైనటువంటి ప్రజలు ఎంతో డబ్బులు ఇవ్వవలసి వస్తుంది కానీ వారికి ఫలితం దక్కకుండానే మిగిలిపోతూ ఉన్నారు. And we see again false accusations and false witnesses even today. ఈ దినాలలో కూడా మనం చూస్తున్నాము అబద్ధ సాక్ష్యములు, తప్పుడు సాక్ష్యములతో కేసులు నెగ్గించుకొనుట. So the same things that which happening in the time of Amos were happening today even. ఆమోసు కాలంలో ఉన్న జీవిత విధానమే నేటి కాలంలో మనం కూడా చూస్తూ ఉన్నాము సమాజంలో. Wickedness, evilness were flourishing. దుష్టత్వము, అవినీతి ప్రబలుతూ ఉన్నది. In that time, అటువంటి సమయమందు the central theme of Amos is like this. ఆమోసు యొక్క గొప్ప అంశం ఏమంటే, Let justice flow like rivers, నీతిని ప్రవాహము వలె ప్రవహింపనీయుడి, and righteousness like unfailing streams of water. ఏమీ కూడా తరగనటువంటి నీటి ధార వలె ప్రవహింపజేయుడి. Yes, in the world where there is injustice, unrighteousness and corruption is taking place. లోకంలో భయంకరమైనటువంటి దుష్టత్వము జరుగుతున్నటువంటి పరిస్థితులలో This year and this life, ఈ సంవత్సరము, ఈ జీవితము, God is giving us to stand firm in justice and righteousness of God. దేవుడు మనకు ఎందుకు ఇచ్చుచున్నాడు ఈ జీవితము, ఈ జీవము అంటే నీతి న్యాయముల కొరకు నిలవబడాలని. Why the wrath of God is falling upon people? దేవుని ఉగ్రత ప్రజలకు ఎందుకు వచ్చుచున్నదనగా, Why people are not able to eat their hard work? ఎంతో కష్టపడ్డప్పటికీ తినలేని బ్రతుకులలో ఉన్నారు. ఎందుకని? Why we are getting into distractions irrespective of poor, middle class and higher people? నాశనం అయిపోయి పతనం అయిపోయిన జీవిత విధానము సమాజంలో ఎందుకున్నది? Why different classes of people were going in all types of distractions? వివిధ తరగతులుగా ఉన్నటువంటి ప్రజలుగా మారిపోయి పాడైపోయేవారు పాడైపోతూ ఉన్నారు. ఎందుకని? It is because of our unrighteous and injustice acts. మన యొక్క అవినీతి లేకపోతే న్యాయము లేనటువంటి జీవిత కార్యముల వలన. Yes, it is because of our acts only we are getting punishment from God. మన యొక్క క్రియలను బట్టియే దేవుడు మనలను శిక్షిస్తూ ఉన్నాడు. So now God is telling to you, dear people, గనుక ప్రియ ప్రజలారా, ఇదిగో ఇప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, as he said to people of Israel, as God is speaking to you, dear men and women of God. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడినట్లు నేడు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Seek goodness to live, not evil things. జీవించుటకై మంచిని వెదకు, చెడును విసర్జించు. Verse 15 says, 15వ వచనము చెబుతున్నది, hate evil and love good. దుష్టత్వమును విడిచిపెట్టి ద్వేషించి మంచిని ప్రేమించు. Maintain justice in the courts.
న్యాయస్థానములలో నీతిని నిలుపు. Then only the God Almighty will have mercy on his remnants. అప్పుడే సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పైన కరుణించగలడు. Yes, to have mercy upon God upon our lives. మన జీవితములపై దేవుని కరుణ ఉండాలి అంటే We must act justice. మనము నీతిగా బ్రతకాలి. We must go in just in each and every places. మనము ప్రతి అంశములోనూ న్యాయముగా ఉండాలి. We must hate evil and love goodness. దుష్టత్వమును ద్వేషించి ప్రేమించాలి మంచిని. But what is happening today? అయితే ఏం జరుగుతుంది ఈ రోజుల్లో? What is happening during the time of Amos? ఆమోసు కాలంలో ఏం జరిగింది? People were not loving good. మంచిని ప్రేమించుట మానివేశారు. They were loving the evil things. దుష్టత్వమును ప్రేమించుచూ ఉన్నారు. They were loving wicked acts భయంకరమైనటువంటి దుష్టత్వాన్నే ప్రేమిస్తున్నారు. and loving all sorts of destructions in this world. నాశనకరమైన దుష్టత్వమునే ప్రేమించుచూ That's ఉన్నారు. why even when we know that it is evil, the people still were addicted to those things. అది మంచిది కాదు అని తెలిసినప్పుడు కూడా ఇంకా దానికే లోబడిపోయేటువంటి పరిస్థితి. Yes, we know we should not smoke, and it was there upon the label of that smoking box. పొగ పీల్చుట నాశనకరము హానికరమని తెలిసినప్పటికీ And we know that drinking alcohol is not good, and it is there upon that bottle as a label even. మధుపానములు త్రాగుట నాశనకరమని వ్రాయబడినప్పటికీ And we also know that we should not use these chemicals and pesticides in growing crops or in making different kinds of food materials. భయంకరమైనటువంటి రసాయనిక వస్తువులను తిను పదార్థములపైన వాడకూడదని కూడా తెలుసు. But we love that and we are doing it. కానీ దానినే ప్రేమించి అదే చేస్తూ ఉన్నాం అధికముగా. That's why this sickness and these wretched things and addictions were happening in this world. కనుకనే భయంకరమైనటువంటి రోగములు జీవిత భ్రష్టత్వము జరుగుతూ ఉన్నది. Yes, in the few days back we experienced great unknown disease were happening in the days of in the place of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లో తెలియనటువంటి రోగములతో పడిపోతూ ఉన్నారు పిల్లలు అనేటువంటి వార్తను విన్నాం మనం. And government after few days it declared that గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు ఏమని ప్రకటించారు తర్వాత కొన్ని రోజులైన తర్వాత it అంటే is only the use of pesticides and different chemicals which should not be used in food materials. It is causing this wicked unhealthiness. కూరగాయల మొక్కలపైన వాడకూడనటువంటి రసాయన పదార్థములను వాడిన కారణమే అని చెప్పారు కదా. Yes, we love that all evil things and we are doing those things. దుష్టత్వము జరిగించేటువంటి క్రియలనే చేస్తూ ఉన్నాము. We know we should not do that, but we are doing it. అది చేయకూడదని తెలుసు కానీ చేస్తూనే ఉన్నాం. That's why we are living in this destructive life. ఈ లోకములో భ్రష్టత్వానికి పోయేటువంటి జీవితం అదే రీతిగా ఉన్నది. The world where people were looting and corrupting the people and taking the bribes. చిన్న పని కోసం ప్రజల దగ్గర లంచాలుగా కూడా దోచుకుంటున్నటువంటి ప్రజల కాలంలో మనం ఉండగా And where they were imposing money upon innocent people. అమాయకుల దగ్గర నుంచి డబ్బు అని లాగుతూ ఉండగా There are few people who live righteously. ఎంత భయంకరంగా బ్రతుకుతున్నారో లేక నీతిగా బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. And there are few people who stand for justice. నీతి కొరకు బ్రతికేటువంటి న్యాయం కొరకు బ్రతికే వారు ఎంతమంది ఉన్నారు. They won't stand for profits or accompanying wealth. పెద్ద లాభాలు కావాలని ధన అర్జన కోసం వాళ్ళు పాటుపడేవారు కాదు. They love goodness and they will stand for good things. మంచితనం కోసం నిలవబడేవారు. Those are the people who God loves. అటువంటి ప్రజలను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. And those are the people who God blesses abundantly. అటువంటి ప్రజలనే దేవుడు సమృద్ధిగా దీవించువాడు. Today the people who are listening God's word, దేవుని వాక్యం వినుచున్న ప్రజలారా, do not look for more profits. మీకు ఏదో లాభాలు కావాలని చూడవద్దు. Do not look to do unrighteous things and take bribes. అవినీతి క్రియల ద్వారా అక్రమార్జన కొరకు పాటుపడకు. But stand for goodness. మంచి కొరకు నిలవబడు. Stand for goodness. మంచి కొరకు నిలవబడు. My dear Christian people who are listening today, ప్రియ క్రైస్తవ సహోదరులారా, వినుచున్నటువంటి ప్రజలారా, and my dear other faith people, as a human I am telling to you, క్రైస్తవులు కాని వారైనా సరే సహజ మానవులందరూ వినువారందరూ కూడా గ్రహించండి. stand for goodness and you will see God blessing and opening ways for you. మంచి కోసం నిలవబడు, మంచిని చేయి, దేవుడు నీ కొరకు ఉంటాడు. And in this world
where there is evilness. లోకంలో ఉన్నటువంటి ఈ దుష్టత్వ కాలమందు మనం ఉండగా Now we have to stand for goodness. ఇప్పుడే ఇటువంటి కాలంలోనే మంచి కోసం నిలబడాలి. Yes, we the people of God who say we are the followers of Jesus, we have to stand for goodness. యేసును అనుసరిస్తున్నాం అనేటువంటి ప్రజలుగా ఉన్నటువంటి మనము మంచి కోసం నిలబడాల్సినటువంటి స్థితి. There should not be any news hearing in media or by other people that this person, the follower of Jesus, is taking more bribes. ఎక్కడ దేవుని ప్రజలని లేక క్రైస్తవులు అనబడ్డ వారే లంచాలు తీసుకుంటున్నారన్న పేరు ఎక్కడ వార్తలలో వినబడకూడదు. He only does, the person who believed in God only does unrighteous things and injustice. ఇటువంటి ప్రజలే చేస్తున్నారు కదా, ఇటువంటి అవినీతి కార్యక్రమాలనే మాట రాకూడదు. I request you, dear people of God, you never go into that wretched names. అటువంటి పరిస్థితులకు భ్రష్టత్వములోనికి మీరు ఎప్పుడు వెళ్ళవద్దు ప్రియ స్నేహితులారా. But to get good name from people, ప్రజల దగ్గర నుండి కూడా మంచి పేరు సంపాదించుటకై you should see goodness. నీవు మంచిని వెదకు. So today God is telling to you. దేవుడు చెప్తున్నాడు ఇది నాన్న. Today God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Oh dear people of Israel, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, see good in the evil days that which you are living. మీరు జీవించుచున్న దుష్ట కాలమందు మంచిని వెదకండి. And today God is talking to you, dear people. ఈ దినమున వినుచున్న మీతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. See goodness same as they see goodness. మంచిని వెదకే వారితో ఉన్న రీతిగా మంచిని వెదకు. And you will be blessed abundantly. నీవు అధికముగా ఆశీర్వదింపబడతావు. If not, కాని పక్షములో, if not, కాని పక్షమందు there are verse 16 and 17, 18 to 27. 16, 17, 27 వచనాల వరకు కూడా ఉన్నటువంటి సంగతి ఉన్నది. They are a certain and cruel destructions which will happen there. వారికి భయంకరమైనటువంటి నాశనము సంభవించినది. He says there in verse 16, 16వ వచనంలో చెప్తున్నాడు, if you not stand for goodness and do evil things, మంచి కొరకు నిలువబడక దుష్టత్వమనే కొనసాగిస్తూ ఉంటే, if you still go and murmur against God and do all sorts of evilness, దేవునికి వ్యతిరేకముగా సణుగుచూ నీవు దుష్టత్వములోనే బ్రతుకుచూ ఉంటే, your streets will be filled with wailing and lamentations. నీ యొక్క వీధులన్నీ కూడా దుఃఖముతో నిండిపోతవి. Verse 16 says this thing, 16వ వచనంలో ఈ రీతిగా ఉన్నది, in public places you will be anguish and shouting for help. భయంకరముగా నీవు అరుస్తావు. బాహ్య ప్రదేశాలలో You will weep and mourn for help. సహాయం కావాలని అరుస్తావు గాని, You will walk in a good vineyards but you can't eat those food. మంచిదైనటువంటి ద్రాక్ష తోటలను చూస్తావు గాని తినలేకపోతావు నువ్వు. And you will not see light anymore, you will be filled with darkness. నీకు చీకటే మిగులుతుంది తప్ప ఏమాత్రము వెలుగు నీకు ఉండదు. You will be flooded by lion and you will meet bear. ఎలుగుబంట్లను సింహములను ద్వారా తినబడతావు. You think that you are going away from lion and bear, then you will get the bite of snake. వాటి నుండి తప్పించుకుంటున్నావు అనుకుని వెళ్తున్నావేమో, ఆ ప్రక్కన సింహాన్ని ఎలుగుబంటిని తప్పించుకుంటే అక్కడ పాము ఉంటుంది. And further God says, your festivals I don't want. మీ పండుగ దినములు నాకు అసహ్యములు అంటున్నాడు దేవుడు. And he says, your burnt offering and grain offering I don't want. నీవిచ్చు దహన బలులన్నీ కూడా నాకు అసహ్యములు. Your fellowships I don't want. మీ సహవాస కూడికలన్నీ వ్యర్థము. Your songs and praises were becoming as noise to me. మీ పాటలన్నీ కూడా గందరగోళంగా ఉన్నాయి. But let justice roll like river. కానీ నీతిని ప్రవాహము వలె ప్రవహింపనీయుడు. Righteousness like flowing river streams. ఈ నదిలో నీటి ప్రవాహం ఎలా ఉంటుందో అలాగా నీతి ప్రవహించును గాక. Then only you will be blessed. అప్పుడే నీకు ఆశీర్వాదం. If not, కాని పక్షాన further it says, ఇంకా ముందు చెప్తున్నాడు, on the day of God I will make you as captives. యెహోవా దినమున నేను మిమ్ములను పట్టి బంధించేదని అంటున్నాడు. I will give you back again to the slavery. మిమ్ములను మరలా తిరిగి దాస్యత్వమునకు అప్పగించేస్తాను. Did you see how much cruel punishment that which we are going? ఎంత క్రూరమైనటువంటి శిక్ష అనుభవించవలసి వస్తుందో తెలుసా? Dear people of God, today you may accompany money and wealth by oppressing the people. ఒకవేళ డబ్బే కావాలని పేదలను నీవు దుఃఖింపు చూస్తూ ఉంటే, you may do all evil acts and say that I am happy and I can live as I wish today. దుష్టత్వాన్ని జరిగిస్తూ నాకు చాలా ఆనందంగా ఉందని నీవు చెప్తే ఒకవేళ, but in future there is the cruel punishment and judgment for you. నీకు భయంకరమైనటువంటి భవిష్యత్తులో
తీర్పు ఉన్నది మరచిపోకు. You will cry all over. అంతా కూడా భయంకరంగా రోధిస్తావు అదే నాన్న. You can't eat even the food that which is there in your hands. నీ చేతుల్లో ఉన్న తిండి తినడానికే నీకు వీలు కాదు. There won't be a light anymore in your life. నీ జీవితానికి వెలుగే ఉండదు. You will think that I am escaping from those things, but you will get again back into destruction. అవన్నీ కూడా తప్పించుకున్నాను నాకు పర్వాలేదు అనుకుంటున్నావేమో కానీ నీ జీవితం నాశనమే. You think that I am celebrating the festivals, but God says I don't want your festivals. పండుగలు చేస్తున్నానని ప్రబల్గాలు కొడుతున్నావేమో కానీ నాకు అక్కర్లేదు నీ పండుగలు అంటున్నాడు. You may think that I am spending lots of money in praising and doing all sorts of religious acts. ఎన్నో మత కార్యక్రమాలు చేస్తూ డబ్బు ఎంతో వెచ్చిస్తున్నాను అంటావేమో. But God said it is noise to me if you are not doing good things. మంచిని గనక వెతకకపోయినట్లయితే ఇదంతా పనికిరాని గందరగోళం అంటున్నాడు దేవుడు. It is a noise which I don't please. ఈ గోల నాకు అక్కరలేదు అంటున్నాడు దేవుడు. And finally you will be get into slavery. ఆఖరుగా చివరిగా నీవు మరలా దాస్యములోనికి వెళ్ళిపోతావు. How much cruel and big punishment is there for you? ఎంత పెద్దదైనటువంటి శిక్ష నీకున్నదో తెలుసా? To get this away. దాని నుండి దూరపరచబడితే, to get this judgment away from you. నీ దగ్గర నుండి దూరం కావాలి ఈ శిక్ష అంటే. Seek God to live. జీవించు నిమిత్తమై దేవునిని వెదకు. Seek goodness to live. మంచిని వెదకు, దానిని వెంటాడు. Yes, in last years గత సంవత్సరాలలో we went in all these sorts of destructions and judgment. భయంకరమైనటువంటి తీర్పు దినములుగా మనం బ్రతికాం. We know how much cry is there in cities and all over the world today. వీధులలో ప్రపంచం అంతా కూడా ఎంత కేకలు పెట్టారో ప్రజలు. How much weepings were going in each and every hook and corner of this world, we know. నలుమూలల భయంకరమైనటువంటి దుఃఖరోధనలు వినిపించినవి కదా. How much darkness of death is flourished upon this earth, we know the judgment of God. దేవుని యొక్క తీర్పు కాదా, ఎంతమంది చనిపోయారు గత సంవత్సరం అంతా కూడా. And how we can't even step out of our homes, we can't even food, how much deserting or uneasing acts we have done, we know. ఇంటి నుండి బయటకు రావడానికే భయముతో ఉన్నటువంటి జీవితం గడిపాం కదా. Still if you continue, అదే రీతిగా కనుకనే ఉంటే, still if you continue in evilness, నీ యొక్క దుష్టత్వములో నీవు ఇంకనూ ఉంటే, you will be getting into slavery. మరలా దాస్యత్వమును కాడి క్రిందకు వెళ్ళిపోతావు. From where you can't get back again మరలా and తిరిగి again. రావడానికే వీలుండదు. On the day of judgment, తీర్పు దినమున God will give you to the slavery, which means the hates all hell. దేవుడు నీకు తీర్పునిస్తూ ఉన్నాడు, నరకమే నీ గతి. In this earth also you can't live a good life, peaceful life. నీకు సామాన్యమైన జీవితం అక్కడ ఉండనే ఉండదు. And upon in heaven after your death also you can't live a happy life. పరలోకములో గాని నీకు ఏ మాత్రము శాంతి ఉండదు. Dear friend, ప్రియ స్నేహితుడా, that's why అందుచేతనే seek good to live. జీవించాలి, నీవు బ్రతకాలి అంటే మంచిని చేయి, మంచిని వెతుకు. This is the message of Amos. ఆమోసు చెప్తున్న వర్తమానం ఇదే. Seek to live. జీవించు నిమిత్తము నీవు మంచిని వెతుకు. And seek God to live. ఏ దేవునిని వెదకు, And seek good to live. మంచిని వెదకు. Yes, today let us come to God and say, take a determination, Lord, I will stand for goodness. మంచి కొరకు నేను నిలవబడతాను ప్రభువా అని ఒక నిర్ణయం తీసుకో. Who are taking those commitment? ఎవరైతే ఆ నిర్ణయాలు తీసుకుంటున్నారో Let us look on to God. దేవుని వైపు చూడండి. Let's pray. ప్రార్థిద్దాం. Father, we thank you. దేవానికి వందనములు. Thank you for the word that which was sent into our ears today. ఈ దినములలో నీవు మాకు ఇచ్చిన వాక్యముకై వందనములు. Thank you for touching our hearts and says that you who are saving you must live a good life. మా హృదయాలను తాకి మాతో మాట్లాడి మంచిని వెతుకుటకు నీవు ఇచ్చిన వాక్యము కొరకు వందనాలు. Lord, today where wickedness is flourishing, ఎక్కడైతే దుష్టత్వము ప్రబలుచున్నదో, where corruption, oppression, destruction were taking place, అవినీతి నష్టము జరుగుతున్న ప్రదేశాలలో, where even immorality were taking place, అవినీతి కార్యక్రమాలు ఉన్న చోట, Lord, help us to stand for goodness. మంచి కొరకు నిలువబడుటకు సహాయం చేయి తండ్రి. Then only we can get out of your judgment, Lord. అప్పుడే కదా నీ తీర్పును మేము తప్పించుకొనగలము. Today in the destructive days we are in, మేము ఉన్నటువంటి ఈ నాశనకర దినముల నుండి you only can redeem us, God, మామూలను బతికించువాడవు నీవే కదా తండ్రి. to get that redemption.
ఆ విమోచన మాకు దయచేయము. Help us to cross all these boundaries. ఇవన్నీ కూడా అధిగమించే కృప దయచేయి. Help us to cross all the evilness and love your goodness. మంచిని ప్రేమించుటకును దుష్టత్వమును విడిచిపెట్టడానికి సహాయం చేయము. Help us to seek you alone. నిన్నే వెదుకుటకు సహాయం We చేయము. thank you, Jesus, for hearing. మా మాటలు విన్నందుకు నీకు వందనములు యేసు ప్రభు. We ask this prayer in the name of Son Jesus Christ. మీ కుమారుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించు గాక. May God bless our nation India. మన దేశమును ఇండియాను దేవుడు దీవించును గాక. And may God bless this world. ఈ లోకమునే దేవుడు దీవించు గాక. Seek to live. నీవు జీవించాలి అంటే దేవుని వెతకు.